భారీ వర్షాల కారణంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కుందు నది మరియు మద్దిలేరు వాగులలో నీటి ఉధృతిని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు కుందు నది పరివాహక ప్రాంతం మరియు మద్దిలేరు వాగులను పరిశీలించారు. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నీటి వరద ఉధృతిపై మంత్రి ఫారూక్ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తగిన సూచనలు అందజేశారు. మంత్రి వెంట టీడీపీ నాయకులు ఫిరోజ్ పలువురు పాల్గొన్నారు. కొంచెం వరకు చాలా వరకు పంటలు కూడా నష్టం జరిగినాయి. కుందు ప్రవాహిక ప్రాంతాలు విపరీతమైన వర్షాలు పడినాయి. ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారి రివర్ను వెడల్పు చేయకపోయింటే ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. చాలా నేరంగా ఉండేది కుందును. 2017లో దీన్ని బాగా వెడల్పు చేయడం జరిగింది కాబట్టి కొంతవరకు నీళ్ళు ఊర్లో రాలేదు. ఏదైనా సరే కుందు అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. చూడాలా సాయంత్రం వరకు మళ్ళీ ఏ రకంగా ఏ పరిస్థితి ఉంటుందో. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారికి కూడా ఎవరైతే ఉన్నారో పిల్లలకు కూడా సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చేస్తున్నారు. అదిగా ముఖ్యమంత్రి గారు టైం టు టైం ప్రతి నిమిషానికి ముఖ్యమంత్రి గారు ఇన్ఫర్మేషన్ పోతా ఉంది. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తమై ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారికి ఇమీడియట్గా వారి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టి ముందుగానే యాక్షన్ ప్లాన్ తీసుకొని కూర్చొని అందరు అధికారులు కూడా ఏ రకంగా చేయాలో తెలిసి వాళ్ళ భోజన సదుపాయాలు కానీ ఇతర సదుపాయాలు కానీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పకుండా మేము అన్నీ చేస్తాం. నంద్యాల పట్టణం భీమవరం గ్రామ రహదారిలోని మద్దిలేరు వాగును జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం పరిశీలించారు. మద్దిలేరు వాగు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కుందు నది వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అజయ్ మైలారా. నేను మీ నిత్య గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.